దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేసింది. దాంట్లో భాగంగా తెలంగాణకు 5 రాష్ట్రాలను మిళితం చేస్తూ మరో 3 ట్రైన్లను మంజూరు చేసింది. ఈ 3 ట్రైన్లలో శంషాబాదు కారిడార్గా ఏర్పాటు చేసుకొని ఒకటి శంషాబాద్ టు బెంగళూరు, ఇంకొకటి శంషాబాద్ టు బాంబే, ఇంకోటి శంషాబాద్ టు వయా సూర్యాపేట, అమరావతి, తిరుపతి, చెన్నై. ఈ 3 ట్రైన్లను మంజూరు చేసి ఏరియల్ సర్వే తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఏప్రిల్ చివరి వారంలో ఈ సూర్యాపేట నుంచి వచ్చే బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని దాని అలాట్మెంట్ను మార్చడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందా, లేకపోతే ఆంధ్ర ప్రభుత్వ కుట్ర ఉందా, కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. దీంట్లో భాగంగా సూర్యాపేట చుట్టుపక్కల ఎటు 40-45 కిలోమీటర్ల చుట్టూ రైలు సౌకర్యం ఉన్నప్పటికీ ఉద్యమాల గడ్డ సూర్యాపేట రవాణా వాణిజ్య పరంగా అన్ని రంగాల్లో ముందున్నది. దీనికి ట్రైన్ సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. దాదాపుగా 6 దశాబ్దాలుగా సూర్యాపేట పట్టణంలో ఆందోళన చేపడుతున్నారు. రైలు మార్గం కావాలని ప్రతిసారి ఆందోళన చేపట్టినప్పుడల్లా ఇక్కడి నుంచి ఇస్తున్నాం, అక్కడి నుంచి ఇస్తున్నాం, ఆ తర్వాత డోర్నకల్ టు గద్వాల్ ఇస్తున్నాం, హైదరాబాద్ టు వైజాగ్ ఇస్తున్నాం అని చెప్పి దాదాపుగా 60 ఏళ్ల నుంచి మధ్య పెడుతున్నారు తప్ప ఇంతవరకు రైలు మార్గాన్ని ఇవ్వడం లేదు. ఇటీవల కాలంలో ఎందుకు ప్రకటించిందో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఇచ్చి 2 నెలలనే మా నోటి దగ్గర కూడు గుంజుకున్నట్లు అడవుల నుంచి తీసుకుపోతుంది. మార్జిన్ అలాట్మెంట్ ని కనీసం ఏదైనా ఒక పట్టణాలకు ఉపయోగపడుతుందంటే అలా కాకుండా శంషాబాద్ టు వయా హాలియా, దామరచర్ల, గుంటూరు తీసుకెళ్తుంది. అంటే భూములు పోయేదేమో తెలంగాణలో, ప్రయాణం చేసేదేమో ఆంధ్ర వాళ్ళు. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది అందరూ ఆలోచించాలి. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రావడం ఎంత అవసరమో చౌటుప్పల్ నుంచి నందిగామ వరకు నేషనల్ హైవే మీద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని లక్షల మంది తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇలాంటి ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణం ఉంటే 1 గంట సేపట్లో విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు, తిరుపతికి 2 గంటల్లో, చెన్నైకి 2.5 గంటల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బుల్లెట్ ట్రైన్ సౌకర్యాన్ని ఖచ్చితంగా మాకు కల్పించాలి. దీంట్లో ఎవరి కుట్ర ఉన్నా ఏది ఉన్నా సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఏకమైంది. అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనను ఇట్లే కొనసాగిస్తాం. బుల్లెట్ ట్రైన్ మాకు ఇచ్చిన అలాట్మెంట్ ను మాకు ఇచ్చే వరకు, సూర్యాపేట నుంచి ఇచ్చే వరకు అఖిల పక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరో తెలంగాణ ఉద్యమానికి మించి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కాకుండా మొన్న జరిగిన 9వ తారీఖు జరిగిన సమావేశంలో చౌటుప్పల్ నుండి కోదాడ వరకు అన్ని పట్టణాల నుంచి అంత ప్రజాప్రతినిధులు, తర్వాత రాజకీయ పార్టీలు, అఖిల పక్షాలు, ఉద్యమ పార్టీలు అన్ని హాజరైనవి. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ దిగ్బంధం చేసి నేషనల్ హైవే దిగ్బంధానికి కూడా మేము రంగం సిద్ధం చేశాం. వెంటనే మా అలాట్మెంట్ను మాకిచ్చి కనీసం ట్రైన్ సౌకర్యం, బుల్లెట్ ట్రైన్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ట్రైన్ సౌకర్యం కల్పించాలి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. సూర్యాపేట ప్రజలు పోరాటాలకే పనికొస్తారు కానీ పోరాట ఫలితాలు అనుభవించడానికి అవకాశం లేదా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఎలాగైతే ప్రకటించారో మాకు అదే విధంగా బుల్లెట్ ట్రైన్ ఇచ్చి సూర్యాపేట ప్రాంతంలోని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఫిబ్రవరిలో ప్రకటించిన ప్రకారం అలైన్మెంట్ చౌటుప్పల, చిట్యాల, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, నందిగామ, వయా అమరావతి టు
చెన్నై ఇట్లా వచ్చే అలైన్మెంట్ను కొనసాగిస్తూ చేయాలని ఈరోజు ఎన్నికల్లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కూడా అలైన్మెంట్ను ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడిది గుంజుకున్నట్టుగా ఉన్నది కాబట్టి ప్రజలకు కూడా తెలవాలి, మారుమూల ప్రాంతాలకు కూడా తెలవాలి. భవిష్యత్ తరాలకు బుల్లెట్ ట్రైన్ ఎంతైనా అవసరం ఉన్నది. మారుతున్న కాలం ప్రకారం స్పీడ్గా కాలం పరిగెత్తున్నది. కాలంతో పాటు ప్రకారం కూడా బుల్లెట్ ట్రైన్ కూడా అర్ధగంటలో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ బుల్లెట్ ట్రైన్ భవిష్యత్ అవసరాలకు అవసరం ఉంటుంది కాబట్టి మా అలైన్మెంట్ని అట్నే ఉంచి మా సూర్యాపేటకు తీరని కళగా ఉన్న బుల్లెట్ ట్రైన్తో అయినా మాకు ఆ కళని తీర్చాలని కోరుతూ, అదే ఈ అలైన్మెంట్ మార్పులో కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుమ్మక్కై మాకు రాకుండా చేస్తున్నారు కాబట్టి దీని మీద మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అఖిలపక్షం తరఫున గట్టిగా కొట్లాడతాం. వచ్చేదాకా కూడా మేము పోరును విడిసబోము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటానికి మేము దేనికైనా తెగిస్తాం. ఆ అలైన్మెంటు మళ్ళా మాకు వచ్చేదాకా కూడా మేము దేనికైనా పోరాడతాం. కాబట్టి ఈ అలైన్మెంట్ను ఇప్పటికైనా మీరు ఆలోచించి, అదేవిధంగా సూర్యాపేటలో ఆలయ విధంగా పోతుంటే ఎక్కడ స్టాప్ లేదు. మా సూర్యాపేటకు వస్తే సూర్యాపేటలో స్టాప్ ఉంటుంది. సూర్యాపేటలో స్టాప్ ఉండటం వల్ల మనకు ఖమ్మం నుంచి అయినా, మహబూబాద్ నుంచి అయినా, ఇటు నల్గొండ నుంచి అయినా, చెన్నై పోయేటోళ్ళు, ఇటు వైజాగ్ పోయేటోళ్ళు, ఇటు పోయేటోళ్ళు అయినా ఇక్కడ మనకు ఇది సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఉండటం వల్ల కూడా ఇక్కడ చాలా మందికి మా సూర్యాపేట కోసం కొట్లాడలేదు. మేము అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుంది, సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి మేము కొట్లాడుతున్నాం. ఈ కొట్లాటకు మీరు కూడా అర్థం చేసుకుని దీని మీద మాకు ఎంపీ ఒక రఘువీర్ రెడ్డి మాకు కూడా ఎంపీయే. అక్కడ ఒక్కనే కాదు, హాలియా తీసుకుపోయి నా సొంత ప్రాంతాలు తీసుకుపోతుంటే ఆయన అక్కడికే కాదు ఎంపీ, మేము కూడా ఓట్లు వేస్తేనే ఎంపీ అయ్యాడు. కాబట్టి మాకు కూడా మా సూర్యాపేటకుండా అలైన్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదో నేషనల్ హైవే సామూహికంగా పోవాలన్న ఉద్దేశంతో నేషనల్ సెంట్రల్ ప్రభుత్వం ఇస్తే ఇక్కడికి వచ్చినాక వీళ్ళు కొట్లాడి పెట్టుకొని ఈ రఘువీర్ రెడ్డి నా సొంత ప్రాంతంగా పోవాలని అక్కడ అలైన్మెంట్లో అక్కడ స్టేజీ లేదు, ఏం లేదు. ఆయన తీసుకుపోయి ఏం చేసుకుంటారో అర్థం కాదు. ఇక్కడ ఉన్న స్టేజ్ని తీసుకుపోయి ఎక్కడ కొంటాం, వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడికి వస్తే ట్రైన్ ఎక్కడానికి ఇక్కడ స్టేజ్ ఉంటుంది కాబట్టి ఎందుకు వ్యవహరిస్తున్నారో ఎంపీ గారు కూడా బాధ్యత తీసుకొని ఎంపీలంతా కూడా పోరాడి ఈ అలైన్మెంట్ మార్చకుండా మళ్ళీ ఈ అలైన్మెంట్ పాత అలైన్మెంట్ ప్రకారం ఇవ్వాలని కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ట్రైను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టే ప్రకటించింది. వాస్తవం కూడా అందరం కూడా హర్షం వ్యక్తం చేసినాం. సూర్యాపేటకు వస్తుంది, నార్కెట్పల్లి నుంచి మనకు సూర్యాపేటకు వస్తుంది, జంక్షన్ కూడా సూర్యాపేటలో చేయడం జరిగింది. అందరూ కూడా ఆనందించాం. కానీ ఈరోజు చూస్తే అటు నల్లగొండ నుంచి ట్రైన్ ఉంది, కనీసం మన సూర్యాపేటకు సెంటర్ ఇది. అటు నల్గొండకుండి ఇటు మహబూబాద్ ఉంది, ఇది అంటుంది. తెలంగాణ కోసం పోరాడినటువంటి అందరం కూడా సాయుధ పోరాటం చేసినటువంటి గడ్డ ఇది. ఆ గడ్డకి ఈరోజు సెంటర్లంగా పోతుంటే విజయవాడకు సెంటర్ ఏదంటే సూర్యాపేట సెంటర్ అనేది అందరం చెప్పడం జరుగుతుంది. బస్సులకు కానీ ప్రతి ఒక్క దానికి కానీ ఈరోజు ట్రైన్కు వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఈ సూర్యాపేటకు వస్తే బాగుంటుంది, ఈ ట్రైన్ రావాలనేది. అందువల్ల ముఖ్యంగా రఘువీరారెడ్డి అనేటువంటి ఎంపీకి ఉన్నటువంటి వాళ్ళైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికోసం పోరాటం చేయాలి. పోరాటం చేసి, ఎందుకంటే మన తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళం ఈరోజు ఖచ్చితంగా కూడా మనం ఈ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ కోసం పోరాటం చేయాలి. ఇది సాధించుకునేంత వరకు ప్రాణాలైనా నడిపిస్తాం, ట్రైన్ అయినా సాధించుకుంటాం అనేటువంటిది లక్ష్యంతో అఖిలపక్షం ఈరోజు ఈ నెమ్మికల్ గ్రామంలో ఆత్మకూరు మండలం నుంచి ధర్నా చేయడం జరిగింది.